వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి తెలుగు మెథడ్స్, తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, వీటి నుండి వచ్చే ప్రశ్న జవాబులు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు తెలుసుకుందాం. ముందుగా జ్ఞానరంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాల ద్వారా విద్యార్థుల్లో ఈ వికాసం జరుగుతుంది. మూర్తిమత్వ వికాసం. బోధనా లక్ష్యాలను మొట్టమొదటిగా విశ్లేషించిన విద్యావేత్త బెంజమిన్ బ్లూమ్. ఉపాధ్యాయ కేంద్ర విద్య కాకుండా శిశు కేంద్ర విద్యగా సాగాలన్నది వీరి అభిమతం. బ్లూమ్. బోధనా లక్ష్యాలను విశ్లేషించిన ప్రముఖులు బ్లూమ్స్, క్రాత్హాల్, సింప్సన్. మానసిక చలనాత్మక రంగంలోని బోధనా లక్ష్యాలను ఈ ముగ్గురు ప్రచురించారు: సింప్సన్, దవే, క్రాత్హాల్. జ్ఞానాత్మక రంగానికి సంబంధించి టెక్సోనామీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ గోల్స్, హ్యాండ్బుక్ 1, కాగ్నిటివ్ డొమైన్ను ప్రచురించిన వారు సంబంధించిన సంవత్సరం వరుసగా బెంజమిన్ బ్లూమ్స్ 1956. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ హ్యాండ్బుక్ 2, ద ఎఫెక్టివ్ డొమైన్ అనే పుస్తకాన్ని రచించిన వారు క్రాత్హాల్, బ్లూమ్, మాసియా. భావావేశ రంగంలోని లక్ష్యాలకు సంబంధించిన విశ్లేషణను తెలియజేసిన వారు సింప్సన్, దవే, క్రాత్హాల్ 1972. భావావేశ రంగం ఎఫెక్టివ్ డొమైన్లోని లక్ష్యాలకు సంబంధించిన విశ్లేషణను తెలియజేసిన వారు క్రాత్హాల్, బ్లూమ్స్, మాసియా 1964. విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలు, గమ్యాలు. ఆశయాల విశదీకరణే గమ్యం. విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలు, విద్యాదర్శాలు. విద్యా గమ్యాలు అంటే విద్యా ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి, దీర్ఘకాలికాలు. గమ్యాలనే ఇలా కూడా పిలుస్తారు: ధ్యేయాలు. గమ్యాలకు సంబంధించి సరైనవి ABCD సరైనవి. పాఠశాల ద్వారా కాకుండా వ్యవస్థకు సంబంధమున్న అందరూ కలిసి సాధించవలసినవి, సాధించడానికి దుర్లభమైనవి. ప్రజాస్వామ్య వ్యవస్థాపన, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత అనేవి ఆధునిక భారతీయ విద్యా గమ్యాలు. సుదీర్ఘకాలంలో మొత్తం విద్యా ప్రణాళిక ద్వారా సాధించవలసిన ప్రవర్తనా మార్పుల మొత్తాలు గమ్యాలు. విషయ ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల అధ్యయనం ద్వారా విద్యార్థులు కనబరచవలసిన స్థూలమైన ప్రవర్తనా మార్పులు తెలిపేవి. ఉద్దేశాలు. పాఠ్యాంశాల బోధన ద్వారా విద్యార్థులలో ఆశిస్తున్న స్థూలమైన ప్రవర్తనా మార్పులు తెలిపేవి. ఉద్దేశాలు.
ఇవి విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశిస్తాయి. ఉద్దేశాలు: ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాలనే విద్యా పరిభాషలో ఇలా అంటారు. లక్ష్యాలు: ప్రవర్తనా భాగం, పాఠ్య భాగం ఈ రెండు ముఖ్య భాగాలు దేనిలో ఉంటాయి? విద్యా లక్ష్యం. క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది? కొలవదగని ప్రవర్తనా పరివర్తనలు. స్పష్టీకరణలు అంటే స్పెసిఫికేషన్స్కి సంబంధించి సరికానిది. స్పష్టీకరణలనే గమ్యాలు, ధ్యేయాలు అని కూడా అంటారు. స్పష్టీకరణలు లక్షణాలకు సంబంధించి సరికానిది. విద్యా ప్రణాళిక తయారు చేసుకోవడానికి తోడ్పడతాయి. స్పష్టీకరణలు లక్షణాలతో సంబంధం లేనిది. మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉంటాయి. బోధన లక్ష్యాలను ప్రవర్తనా రూపంలో వాచ్యం చేసి బోధన కృత్యానికి ప్రాతిపదికలుగా అభ్యసనానికి సాక్ష్యాలుగా ఉండేవి స్పష్టీకరణలు. క్రింది వానిలో స్పష్టీకరణ లక్షణం: పరీక్షాంశాలను రూపొందించడానికి ఆధారభూతమవుతాయి. విద్యాభ్యసనానికి సాక్ష్యాలు. స్పష్టీకరణలు వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి జీవిస్తున్న సమాజ వికాసానికి తోడ్పడే విలువలు. సామాన్య విలువలు. మాతృభాషా బోధన విలువలకు సంబంధించి సరైన ప్రవచనం. పైవన్నీ సరైనవే. సామాన్య విలువలనే వైయక్తిక విలువలు, సామాజిక విలువలు అని కూడా అంటారు. మాతృభాష బోధన వల్ల వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న దుష్ట లక్షణాలు పోయి ఉత్తమ లక్షణాలు కలుగుతాయి అని చెప్పే విలువలు వైయక్తిక విలువలు. వైయక్తిక విలువల వల్ల వ్యక్తి తనంతట తాను ఎదిగి ఇతరులకు ఆదర్శప్రాయుడవుతాడు. ఇవన్నీ సరైనవి. రసాస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన, అహంకార రాహిత్యం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మొదలగునవి ఈ విలువలకు చెందినవి. వైయక్తిక విలువలు. సామాజిక విలువలనే ఇలా కూడా అంటారు. సమిష్టి విలువలు. సామాజిక విలువలు వేటి నుండి కలుగుతాయి? వైయక్తిక విలువలు. దేశభక్తి, త్యాగం, విశ్వమానవ సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు. సామాజిక విలువలు. మానవత్వ వైఖరి, సమిష్టి భావన, సౌభ్రాతృత్వ భావన, స్నేహం, సమ సమాజ నిర్మాణ దృక్పథం, దేశభక్తి, ఐకమత్యం, త్యాగం, దేశ సమైక్యత పట్ల నిబద్ధత మొదలగునవి ఏ విలువలకు చెందినవి? సామాజిక విలువలు. మానవ చరిత్ర, దేశ చరిత్ర పరిశీలన ద్వారా కలిగే విలువలు. ప్రత్యేక విలువలు. సమాజ పరిస్థితిని బట్టి కవులు, రచయితలు, సంఘ సంస్కర్తలు మాతృభాషలో ఉత్తమ సాహిత్యం అందించి పాఠ్య బోధన ద్వారా సాధించే విలువలు. ప్రత్యేక విలువలు. ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని సంరక్షించడం, సత్యం, శివం, సుందరం అనే సూక్తిని అనుసరించి ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండునని చెప్పే విలువలు
సౌందర్యానుభవ విలువలు, ఈర్ష్యాద్వేషాలను తొలగించటం, దురాచారాల నిర్మూలన మొదలగునవి ఏ విలువలకు చెందుతాయి? నైతిక విలువలు. శతక వాంగ్మయం, పంచతంత్ర కథలు, రామాయణం, భారతం వంటి ఉత్తమ సాహిత్యాన్ని పఠించడం ద్వారా ఈ విలువలు పెంపొందుతాయి. నైతిక విలువలు. రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్ లాంటివి పఠించడం వల్ల కలిగే విలువలు. ఆధ్యాత్మిక విలువలు. గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలగు కళలు మాతృభాష బోధన ప్రత్యేక విలువల్లో ఈ రకానికి చెందినవి. సృజనాత్మకత విలువలు. మాతృభాష ద్వారా సంగీతం, కవిత్వం, నాట్యం వంటి లలిత కళలు విద్యార్థుల్లో ఈ రకమైన ప్రత్యేక విలువలను పెంపొందిస్తాయి. సృజనాత్మకత విలువలు. పురాణేతిహాసాల పఠనం వల్ల మానవత్వానికి నిదర్శనాలైన ప్రేమ, కరుణ, త్యాగం వంటివి పెంపొందడాన్ని ఈ విలువలుగా చెప్పవచ్చు. సాంస్కృతిక విలువలు. పాఠ్యభాగ బోధన ద్వారా విద్యార్థుల్లో కలిగే ప్రేమ, కరుణ, త్యాగం, సేవా తత్పరత, స్నేహశీలత, క్షమాగుణం మొదలైనవి ఈ రకమైన విలువలుగా పిలువబడతాయి. సాంస్కృతిక విలువలు. విజ్ఞాన, సాంకేతిక, విద్య, వైద్య, ఉపాధ్యాయ వృత్తుల్లో రాణించాలంటే మాతృభాషాభ్యసనం తప్పనిసరి. అయితే ఇవి ఈ విలువలకు చెందుతాయి. వృత్తి విలువలు. యథా ప్రజా తథా రాజ్యం అనే సూక్తిని అనుసరించి భారతదేశంలో సుస్థిర ప్రజాస్వామ్యం నెలకొని ఉండాలంటే పౌరులందరూ విద్యావంతులు కావాలి అని తెలిపే మాతృభాష ప్రయోజనం. ప్రజాస్వామ్య విలువలు. 7వ తరగతి తెలుగు వాచకం తెలంగాణ రాష్ట్రంలోని శతకసుధ, అమ్మ జ్ఞాపకాలు, పల్లె అందాలు, ప్రేరణ వంటి పాఠాలను బట్టి మాతృభాషా బోధన ద్వారా విద్యార్థిలో ఎటువంటి విలువలను పెంపొందించాలని ఆశించవచ్చు? అన్ని రకాలైన విలువలు.